లండన్ టూర్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భూమిలో 100 మీటర్ల లోతులో పాతి పెడతామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీఆర్ఎస్ కనిపించదంటూ వ్యాఖ్యానించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ కారు గుర్తే ఉండదన్నారు. పలుమార్లు కేసీఆర్ ను పులితో పోల్చిన కేటీఆర్ వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పులి బయటకు వస్తే బోనులో వేసి చెట్టుకు వేలాడదీస్తామంటూ ఎద్దేవా చేశారు. ఒక ఎన్నికే బొక్కబోర్లా పడ్డారంటూ విమర్శించారు. అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు అహంకారం తగ్గలేదని, తగ్గించే బాధ్యత తమపై ఉందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్సులు ఇస్తున్నట్లుగా రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం ఇవాళ్టి నుంచి అమల్లోకి రానుంది. దక్షిణ ఎక్స్ప్రెస్ జమ్మికుంట స్టేషన్లో, హజ్రత్ నిజాముద్దీన్, అలాగే గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ వరంగల్, పెద్దపల్లి స్టేషన్లలో, నారాయణాద్రి విశాఖ ఎక్స్ప్రెస్ చెన్నై సెంట్రల్, అలాగే హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు మిర్యాలగూడలో స్టేషన్స్లో ఆగబోతున్నాయి. ఇక నర్సాపూర్, విశాఖ, చెన్నై సెంట్రల్, హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు నల్గొండలో నేటి నుంచి ఆగబోతున్నాయి. నాగర్సోల్, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో, హైదరాబాద్ వాస్కోడ గమా ఎక్స్ప్రెస్ గద్వాల్లో, యశ్వంతపూర్, కాచిగూడ ఎక్స్ప్రెస్ షాద్నగర్, జడ్చర్ల స్టేషన్లు ఆగుతాయి. 6 నెలల పాటు నిర్ణయం అమల్లో ఉంటుందంటూ దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. విశ్వనగరం, హైదరాబాద్లో హెలి టాక్సీ సర్వీసుల ఏర్పాటుపై అనేక సంస్థలు ఫోకస్ పెట్టాయి. 10 ఏళ్లలో సిటీలో వేర్వేరు ప్రాంతాల నుంచి హెలి టాక్సీ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందంటూ జెట్ సెట్ గో సంస్థ ప్రతినిధులు అంచనా వేశారు. నగరంలో హెలి సర్వీసులు ప్రారంభిస్తే ముఖ చిత్రం ఎలా ఉంటుందో చూపుతూ ఒక నమూనాను వింగ్స్ ఇండియా 2024 ఎగ్జిబిషన్లో స్టాళ్లలో ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం 9 వరకు హెలీప్యాడ్లు ఉన్నాయి. రాబోయే రోజుల్లో 50కి మించి ఏర్పాటు చేసే అవకాశం ఉందంటూ ఆ సంస్థ తెలిపింది. ఆసుపత్రులతో పాటు వాణిజ్య భవనాలపైన కూడా హెలీప్యాడ్లు ఏర్పాటు చేసుకునే రోజులు రాబోతున్నాయంటూ తెలిపారు. మరోవైపు బేగంపేట ఎయిర్పోర్ట్లో డ్రోన్ షో చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. గుంటూరు జిల్లా అమరావతిలోని ఒక కోల్డ్ స్టోరేజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దుగ్గిరాల వద్దనున్న ఏవై శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో ఈ ఘటన జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో ఫైర్ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచిన మిర్చితో పాటుగా కూరగాయలు వంటివి పూర్తిగా డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 రోజులకు ముందే ఆలయ గర్భగుడిలో ప్రతిష్ఠించే రామ్లల్లా విగ్రహం పూర్తి ఫోటో బయటకు చక్కర్లు కొడుతోంది. తొలుత బాలరాముడి చిత్రాన్ని విహెచ్పి ఉదయం విడుదల చేసింది. 5 ఏళ్ల రాముడు ఒక చేతిలో బంగారు విల్లు, మరో చేతిలో బాణం ధరించి ఉన్నాడు. 51 అంగుళాల ఈ విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చెక్కాడు. అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్టకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. హైదరాబాద్లోని కరసేవపురంలో తయారు చేసినటువంటి 1265 కిలోల లడ్డు అయోధ్యకు చేరుకుంది. దీన్ని శ్రీరామ్ క్యాటరింగ్ సర్వీసెస్ తయారు చేసింది. దేవుడు తన వ్యాపారాన్ని, కుటుంబాన్ని ఆశీర్వదించారని, తాను జీవించి ఉన్నంత వరకు రోజు 1 కిలో చొప్పున లడ్డూను తయారు చేస్తానంటూ ప్రామిస్ చేసినట్లుగానే లడ్డూను తెచ్చిచ్చానన్నాడు నాగభూషణం రెడ్డి. ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో పొగమంచు కమ్ముకోవడంతో వందల విమానాలు ఆలస్యమవుతున్నాయి. కొన్నింటిని పూర్తిగా రద్దు చేస్తున్నారు. అలాగే మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని విమానాశ్రయాల్లో ఇదే పరిస్థితులు తలెత్తాయి. దీంతో ప్రయాణికులు గంటల తరబడి ఎయిర్పోర్ట్లో ఉంటున్నారు. ఇంటింటికి గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే బాయ్ ఫ్యాంటసీ క్రికెట్ గేమ్లో జాక్పాట్ కొట్టాడు. డ్రీమ్ 11 యాప్లో గేమ్ ఆడిన యువకుడు ఏకంగా ₹1,50,00,000 సొంతం చేసుకున్నాడు. బీహార్లోని అరారియా జిల్లా పటేగాన్ గ్రామానికి చెందిన సాదిక్ ఒక ఏజెన్సీలో గ్యాస్ సిలిండర్ బాయ్. ఈ నెల 14న జరిగిన భారత్ ఆఫ్ఘనిస్తాన్ T20 మ్యాచ్ సందర్భంగా ₹49 పెట్టి గేమ్ ఆడాడు. అందులో తొలి స్థానంలో నిలిచి ₹1,50,00,000 గెలుచుకున్నాడు. చందమామ దక్షిణ ధ్రువంపై దిగిన విక్రమ్ ల్యాండర్ అంచనాలకు మించి సేవలు అందిస్తుంది. విక్రమ్ ల్యాండర్లోని ది లేజర్ రెస్ట్రో రిఫ్లెక్టర్ ఎరే అనే పరికరం చంద్రుడి దక్షిణ ధ్రువంపై లొకేషన్ మార్కర్ తన సేవలను పునరుద్ధరించినట్లుగా ఇస్రో తెలిపింది. డిసెంబర్ 12న LRA నుంచి తమకు సంకేతాలు అందినట్లుగా తెలిపింది.
చంద్రయాన్ 3లో ఎల్ఆర్ఏలను అమర్చిన నాసాకు చెందినటువంటి ఎల్ఆర్ఏ నిరంతరం పనిచేస్తూ అక్కడ వివరాలను తెలియజేస్తుందని, దక్షిణ ధ్రువంలో రాత్రి వేళ ఎల్ఆర్ఏ పర్యవేక్షణ మొదలవుతుందంటూ తెలిపారు. రోవర్ ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు లేజర్ అల్టిమేటర్ అందించగలుగుతుందంటూ తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంలో సేవలు అందిస్తున్న ఎల్ఆర్ఏ ఇది ఒక్కటేనంటూ తెలిపారు. 20 గ్రాముల బరువుండే ఈ పరికరాన్ని భవిష్యత్తులో దశాబ్దాల పాటు సేవలు అందించేలా రూపొందించామన్నారు. ఇండియా కూటమిలో విభేదాలు తలెత్తినట్లుగా ప్రచారం జరుగుతుండగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. సీట్ల కేటాయింపులో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోతే రాష్ట్రంలో 42 సీట్లకు సొంతంగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలంటూ ఆమె పిలుపునిచ్చారు. ముర్షిదాబాద్లో జరిగినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఈసారి భారత్ వేదిక కానుంది. 28 ఏళ్ల తర్వాత ఇండియాలో జరగనున్నాయి. ఢిల్లీ, ముంబై వేదికగా కొనసాగుతున్నాయి. ఈ ఈవెంట్ను ప్రపంచవ్యాప్తంగా టెలికాస్ట్ చేయనున్నారు. ఫిబ్రవరి 18 నుంచి మొదలై మార్చి 9తో ముగియనుంది. ఫైనల్స్ మార్చి 9న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో వేదికగా రాత్రి 7:30 నుంచి 10:30 వరకు జరగనుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య వార్ తీవ్ర రూపం దాల్చుతుంది. పశ్చిమ రష్యాలోని చమురు నిల్వ డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి పాల్పడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఉక్రెయిన్ సరిహద్దు నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్విన్సీలో జరిగినటువంటి ఈ దాడిలో మొత్తం 6,000 క్యూబిక్ మీటర్ల సామర్థ్యం కలిగిన 4 చమురు రిజర్వాయర్లు అగ్నికి ఆహుతయ్యాయి. మార్చి 15న రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులను తీవ్రతరం చేసింది ఉక్రెయిన్. అందులో భాగంగానే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తోంది రష్యా. ఈ ఏడాదిలో మరిన్ని దాడులు చేస్తామంటూ ఉక్రెయిన్ అధ్యక్షులు జెలెన్స్కీ హెచ్చరించారు. బొల్గోరోడ్లో డ్రోన్ల దాడులు ముప్పు కారణంగా శుక్రవారం సాంప్రదాయ ఎపిఫనీ ఉత్సవాలను రద్దు చేశారు. డ్రోన్ దాడుల భయంతో రష్యాలో ఒక వేదికను నిలిపివేయడం ఇదే మొదటిసారి. స్టాక్ మార్కెట్లకు శనివారం పూర్తి స్థాయిలో పనిచేయనుంది. ఇవాళ పనిచేస్తాయంటూ ఎక్స్చేంజ్లు వెల్లడించాయి. దీనికి బదులుగా సోమవారం 22న సెలవు ప్రకటించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 22న మార్కెట్లు పనిచేయవంటూ వెల్లడించింది రిజర్వ్ బ్యాంక్. ఇండియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు ప్రణయ్ సెమీఫైనల్కు చేరాడు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ప్రణయ్ 21-11, 17, 21, 21-18తో తైపీకి చెందినటువంటి వాంగ్ జూ వీని ఓడించాడు. తొలి సెట్ను గెలుచుకున్న ప్రణయ్ రెండో సెట్లో కూడా ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. మరోవైపు పురుషుల డబుల్స్లో ఇండియా జోడీ రెండో సీడ్ స్వాతిక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, బోని సెమీస్కు దూసుకెళ్లింది. ఏకపక్షంగా సాగినటువంటి క్వార్టర్స్ ఫైనల్లో సాత్విక్ ద్వయం 21-7, 21-10తో ఐదో సీడ్ డెన్మార్క్ జోడీ ఆస్ట్రస్ రాస్ ముస్సెన్పై విజయం సాధించారు. ప్రత్యర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా వరుస సెట్లలో విజయం సాధించారు.